వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రం ఇండియన్ జాగ్రఫీలో నదీ వ్యవస్థలో హిమాలయ నదుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ హిమాలయ నదుల్లో మనం గమనించినట్లయితే గంగా దాని ఉపనదుల గురించి లాస్ట్ సెషన్లో క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఫర్దర్గా వస్తే గంగా నది తర్వాత సింధు నది గురించి చెప్పుకుంటున్నాం. చూడమా, సింధు నది, గంగా నది తర్వాత మనకు కనిపించేవి ఏమంటే సింధు నది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడు, రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే సింధు నది గురించి చూద్దాం. చూడమ్మా, సో హిమాలయ నదుల్లో మొదటగా మనం గంగా దాని ఉపనదుల గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వస్తే మనకి సింధు నది. మరి సింధు నది మన భారతదేశంలో ఎక్కడ పడుతుంది, మన భారతదేశం కూడా ఎక్కడ ప్రయాణిస్తుంది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడు, ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తర భారతదేశ ప్రాంతాన్ని నేను ఒకసారి తీసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా కిందకి తీసుకుందాం ఇక్కడ వరకు. ఇలా మనం తీసుకుంటున్నాం. ఈ పై భాగంలో మనకి ఇక్కడ టిబెట్ అనే దేశం కనిపిస్తుంది. ఈ టిబెట్ అనే దేశంలో ఇక్కడ మనకు కొన్ని పర్వతాలు ఉన్నాయి. వీటిని మనం కైలాస్ పర్వతాలు అని పిలుస్తున్నాం. కైలాస్ పర్వతాలు అని చెప్పి ఎక్కడ ఉన్నాయి, టిబెట్ లో మనకి కనిపిస్తుంది. మరి ఈ పక్కన మనకు కనిపించే దేశం ఏది అని చెప్పి మనం చూసినట్లయితే ఇదో ఈ భాగంలో మనకి పాకిస్తాన్ అనే దేశం మనకి ఇలా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి పాకిస్తాన్. ఈ కైలాస్ పర్వతాల్లో ఈ భాగంలో ఒక సరస్సు ఏర్పడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక సరస్సు మనకి కనిపిస్తుంది. దీన్ని మానస సరోవర్ సరస్సు అంటుంది. ఈ మానస సరోవర సరస్సు నుంచి బయలుదేరి ఇక్కడ జన్మిస్తుంది. దానికి కొద్దిగా పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అని చెప్పి మనం చూసినట్లయితే గర్తాంచు లేదా బొకార్చు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, లేదా దీన్నే బొకార్చు అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ జన్మించి
ఇక్కడ నుంచి ఇలా ప్రయాణించుకుంటూ వస్తుంది, ఇలా ప్రయాణించుకుంటూ వచ్చి ఇలా వచ్చి ఇక్కడ కలిసిపోతుంది చూడండి. ఇక్కడ సముద్రంలో కలుస్తుంది, ఈ ప్రాంతం వద్ద వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంచాడు. సో దీన్నే మనం సింధు నది అని చెప్పి పిలుస్తాం. సో సముద్రంలో కలిసే ప్రాంతం మనకి ఏదంటే కరాచీ. ఎక్కడుంది ఇది? పాకిస్తాన్లో ఉండొచ్చు. మరి మన భారతదేశంలో ఒక 2 పర్వతాలకు మధ్యలో ఇది ప్రయాణించుకుంటూ వెళ్తుంటాం. ఇక్కడున్న ఈ పర్వతాలను మనం జస్కర్ పర్వతాలను పిలుస్తున్నాం చూడండి. జస్కర్ శ్రేణి అంటాం, జస్కర్ రేంజ్. ఈ ఉత్తర వైపు ఉన్న ఈ పర్వత శ్రేణిని మనం ఏమని పిలుస్తున్నామంటే లదాఖ్ రేంజ్ అని పిలుస్తున్నాం చూడండి. లదాఖ్ శ్రేణి అని చెప్పి పిలుస్తున్నాం, లదాఖ్ రేంజ్. మరి ఈ పైన కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా ఏది అంటే లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం. భారతదేశంలో లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ టిబెట్ లో ఇక్కడ జన్మించిన ఈ నది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, వస్తూ వస్తూ భారతదేశంలోకి ఒక ప్రాంతం వద్ద ఎంట్రీ ఇస్తుంది. ఆ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం? సో ధామ్చోక్ అని పిలుస్తున్నాం చూడండి, ధామ్చోక్. ధామ్చోక్ అనే ప్రాంతం వద్ద వస్తుంది. మనకి మన దేశంలో ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా మనకు ఎడారితో కూడి ఉంటుంది చూడండి. ఇదంతా ఎడారి. ఈ ఎడారి ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే థార్ ఎడారి అని పిలుస్తున్నాం చూడండి. థార్ ఎడారి అని చెప్పి పిలుస్తున్నాం. సో రైట్, ఇది మనకు సింధు నదికి సంబంధించినటువంటి క్లియర్ కట్ స్ట్రక్చర్. ఎక్కడ? ఈ దేశం పేరేంటి? టిబెట్. ఈ దేశం పేరు టిబెట్ చూడండి. టిబెట్ లోని కైలాస పర్వతాల్లోని మానస సరోవర సరస్సుకు పశ్చిమ భాగంలో ఉన్న గర్తాంక్షు లేదా బొకార్చు అనే ప్రాంతం వద్ద ఈ సింధు నది జన్మించి అక్కడ నుంచి టిబెట్ లో కొంత దూరం ప్రయాణించి ఆ తర్వాత ఆ టిబెట్ ను వదిలేసి ధామ్చోక్ అనే ప్రాంతం వద్ద భారతదేశంలోకి లేదా భారతదేశంలో ఉన్న లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది చూడు. ఎక్కడ? ధామ్చోక్ అనే ప్లేస్ వద్ద ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్కడ నుంచి మన భారతదేశంలో ఓన్లీ లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవేశించు. అలా లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం గుండా ప్రవహించే క్రమంలో అక్కడ మనకి హిమాలయాలు ఏర్పడి ఉన్నాయి. ఆ హిమాలయాల్లో కూడా ట్రాన్స్ హిమాలయాల్లో భాగాలుగా ఉన్నటువంటి 2 పర్వత శ్రేణులకు మధ్యలో ప్రవహిస్తుంది. ఈ జస్కర్ శ్రేణి కానీ లదాఖ్ శ్రేణి కానీ రెండూ కూడా ఎక్కడ ఉంటాయంటే ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటాయి. సో ట్రాన్స్ హిమాలయాలలో భాగాలైనటువంటి జస్కర్ మరియు లదాఖ్ శ్రేణులకు మధ్యలో ఇది ప్రవహించుకుంటూ పోతూ ఉంది. అలా జస్కర్ మరియు లదాఖ్ పర్వత శ్రేణుల గుండా మధ్యలో ప్రవహించుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి పాకిస్తాన్ లేక వస్తుంది. రైట్. మరి పుట్టినప్పటి నుంచి చూడండి, ఈ పాకిస్తాన్ లోనే కొన్ని ఏరియాల వరకు ఇది కొండలు పర్వతాల మధ్యలోనే ప్రయాణించుకుంటూ వస్తుంది చూడండి. ఇలా కొండలు పర్వతాల మధ్యలోనే. కానీ మొదటిసారిగా ఈ పాకిస్తాన్ లో ఈ పర్వతాలను దాటి ఎక్కడ మైదానాల్లోకి వస్తుంది అంటే చూడండి, ఈ ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది చూడండి. మరి ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నామంటే తల్బలా అని పిలుస్తున్నాం చూడండి. సో ఇలా పాకిస్తాన్లోని తల్బలా అనే ప్రాంతం వద్ద మైదాన ప్రవేశం చేస్తుంది. మైదాన ప్రవేశం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో ప్లెయిన్స్ లోకి అక్కడ ఎంట్రీ ఇస్తుంది. అంటే పుట్టినప్పటి నుంచి తల్బలా వరకు మొత్తం ఇది ఎక్కడ ప్రవేశిస్తుంది? పర్వతాలు కొండల మధ్యలోనే ప్రయాణించుకుంటూ వచ్చింది. అలా పర్వతాలను వదిలేసి మైదానాల్లోకి ప్రవేశించే ప్రాంతం ఏదంటే తల్బలా. ఇక అక్కడి నుంచి అంతా కూడా మైదాన ప్రాంతంలోనే ప్రయాణించుకుంటూ వస్తుంది. అలా ప్రయాణించే క్రమంలో ఇక్కడ థార్ ఎడారి గుండా కూడా ప్రయాణించుకుంటూ పోతుంది. ఈ థార్ ఎడారి 2 దేశాలు, ఇండియా మరియు పాకిస్తాన్ రెండింటిలో విస్తరించి ఉంటుంది.
మరి ఆ పాకిస్తాన్ లో విస్తరించి ఉన్న థార్ ఎడారి గుండా ఇది ప్రయాణించుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళి కిందకు వచ్చి పాకిస్తాన్ లోని కరాచీ పట్టణానికి దగ్గరగా ఇది సముద్రంలో కలిసిపోతూ ఉంది. చూడండి, కరాచీ పట్టణానికి దగ్గరగా సముద్రంలో కలుస్తూ ఉంది. సో ఇది దీని మొత్తం స్ట్రక్చర్, దీన్ని క్లియర్ గా గీసుకోండి. దీని మొత్తం స్ట్రక్చర్ దీన్ని క్లియర్ గా గీయండి. రైట్, గీసింటే దాన్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకుందాం. వన్స్ మళ్ళొకసారి నేను చెప్తా చూడమ్మా. ఎక్కడ టిబెట్లోని కైలాస్ పర్వతాల్లోని మానస సరోవర సరస్సు వద్ద గత్తాంచు అనే ప్రాంతం లేదా బొకార్చు అనే ప్రాంతం వద్ద ఈ నది జన్మిస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి టిబెట్ గుండా ప్రయాణించుకుంటూ వచ్చి దాంచోక్ అనే ప్రాంతం వద్ద టిబెట్ ను వదిలి భారతదేశంలోని లదాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఇది భారతదేశంలో ఓన్లీ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవహిస్తుంది. అక్కడ కూడా ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగా ఉన్న జస్కర్ మరియు లదాఖ్ పర్వత శ్రేణులకు మధ్యలో ఇది ప్రయాణించుకుంటూ వెళ్తుంది. అక్కడ నుంచి ఇక పాకిస్తాన్ లకు వస్తుంది. పాకిస్తాన్ లో కూడా కొంత దూరం ఇది పర్వతాల మధ్యలో ప్రయాణించుకుంటూ వచ్చి చివరికి పర్వతాలను వదిలివేసి మొదటిసారిగా ఈ తల్బలా అనే ప్రాంతం వద్ద మైదాన ప్రవేశం చేస్తూ ఉంది. సో పుట్టినప్పటి నుంచి తల్బల వరకు ఇది పర్వతాల మధ్యలో ప్రవేశిస్తే ఆ తల్బల నుంచి అది చచ్చిపోయేంత వరకు, అంటే సముద్రంలో కలిసేంత వరకు మైదానాలలో ప్రవేశిస్తూ ఉంది. సో ఈ తల్బల నుంచి ఇక మొత్తం అదంతా కూడా ఎక్కడ మైదాన ప్రాంతాలలోనే ప్రవహిస్తూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక అక్కడి నుంచి వచ్చే క్రమంలో పాకిస్తాన్ లోని థార్ ఎడారి గుండా ప్రవహించుకుంటూ వెళ్ళి చివరికి పాకిస్తాన్ లోని కరాచీ పట్టణానికి కొంత దూరంలో ఇది అరేబియా సముద్రంలో కలిసిపోతూ ఉంది. ఇది దీని మొత్తం స్ట్రక్చర్ చూడండి. మన జనరల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది. ఈ బొమ్మను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటే దాని గురించి ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ సింధు నది గురించి 1 by 1 పాయింట్స్ మనం ఇక్కడ క్లియర్ గా రాసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే జన్మస్థానం చూడండి. జన్మస్థానం ఏంటి దీని యొక్క జన్మస్థానం? ఇదో ఇక్కడ కనిపిస్తున్నటువంటి గత్తాంచు లేదా బొకార్చు అనేది మనం ఇక్కడ జన్మస్థానంగా పేర్కొంటూ ఉన్నాం. చూడండి, గత్తాంచు లేదా బొకార్చు. మరి ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? దాని పక్కనే రాసుకోవాలి. ఇది టిబెట్ లోని కైలాస పర్వతాలలోని మానస సరోవర సరస్సుకు పశ్చిమ భాగంలో కలదు. మానస సరోవర్
మానస సరోవర్ సరస్సుకు పశ్చిమ భాగంలో కలదు. సో టిబెట్లోని కైలాస పర్వతాల్లోని మానస సరోవర సరస్సుకు పశ్చిమ భాగంలో కలదు. ఇది మనం ఫస్ట్ అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ప్రీవియస్ లో ఇక్కడ నుంచి మనకు రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి చూడమ్మా. ఏమని క్వశ్చన్ అడిగినాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నది జన్మస్థానం అంటాడు. సింధు నది జన్మస్థానం ఏది అంటాడు క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తాడు చూడండి. ఇంకోసారి ఆప్షన్స్ లో దేశాలను ఇస్తాడు. ఏమిస్తాడు? టిబెట్, నేపాల్, ఇండియా, భూటాన్ అని ఇస్తాడు. ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? టిబెట్. కానీ ఆప్షన్స్ చేంజ్ చేస్తారు మళ్ళీ. ఆప్షన్ ఏ మానస సరోవర్, ఆప్షన్ బి రాకాసి సరస్సు, ఇది సరస్సే రైట్. ఆప్షన్ సి సోమోరే సరస్సు, ఆప్షన్ డి మనకి పాంగ్యాంగ్ సరస్సు. ఇలా ఆప్షన్స్ అన్ని సరస్సులు ఇచ్చినాడు. ఇక్కడ సరస్సులు ఇస్తే ఆన్సర్ ఏంటి మనకి? మానస్ సరోవర్ సరస్సు. ఇక ఆప్షన్స్ లో మరొకసారి ఈ విధంగా ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ టియాన్సాన్ పర్వతాలు, టియాన్సాన్ పర్వతాలు. ఆప్షన్ బి కైలాస్ పర్వతాలు. ఆప్షన్ సి కుండ్లున్ పర్వతాలు. ఆప్షన్ డి జస్కర్ పర్వతాలు. ఇలా ఆప్షన్స్ ఇచ్చినాం. అప్పుడు పర్వతాలు ఇస్తే ఆన్సర్ మనకేంటి? కైలాస్ పర్వతాలు ఆన్సర్. సరస్సులు ఇస్తే మానస్ సరోవర్, దేశం ఇస్తే టిబెట్. ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఇచ్చిన అనుకో గర్తాంక్షు. ఆప్షన్స్ లో మనకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అంటే ప్రీవియస్ లో ఇవన్నీ ఇచ్చినవే. ఆప్షన్స్ లో ఎలా ఇచ్చినాడు అంటే, మనం చూడండి లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం గమనిస్తే గంగోత్రి, ఆప్షన్ బిలో చిత్తము, ఆప్షన్ సి బొకార్చు, ఆప్షన్ డి కెమోలుంగ్మా. ఇట్లా ఇచ్చినాడు. ఎక్కడ? ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఇచ్చే మనకి ఏంటి? బొకార్చు. దేశం ఇస్తే టిబెట్, సరస్సు ఇస్తే మానస సరోవర్ సరస్సు, పర్వతాలు ఇస్తే కైలాస్ పర్వతం. అంటే ఒక్కొక్క ఆప్షన్స్ కు ఒక్కొక్క రకంగా మనం ఆన్సర్. అందుకే ఎన్ని రకాల క్వశ్చన్లు అడిగినాడు కాబట్టి అదంతా ఇక్కడ రాసుకున్నాం. చూడు. సో గర్తాంక్షు, దీని యొక్క జన్మస్థానం ఏది? గర్తాంక్షు. ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్ లోని కైలాస్ పర్వతాల్లోని మానస సరోవర్ సరస్సు వద్ద ఉన్న గర్తాంక్షు వద్ద జన్మిస్తుంది. ఈ 4 ఆప్షన్స్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడు. సో ప్రీవియస్ లో దీని యొక్క జన్మస్థానం మీదనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. మరి జన్మస్థానం తెలుసుకున్నాం. మరి ఏంటిగా ప్రవహించే దేశాలు ఏమున్నాయి చూడండి. ఏ దేశాలు ఉన్నాయి? టిబెట్, ఇండియా, పాకిస్తాన్. ఫ్లోయింగ్ స్టేట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రవహించే దేశాలు. చూడండి ఏమున్నాయి ప్రవహించే దేశాలు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి టిబెట్, 2 ఇండియా, ఇండియా తర్వాత లాస్ట్ వన్ పాకిస్తాన్. ఇది మనకు ఆర్డర్. నెక్స్ట్
ఇక్కడి నుంచి వస్తే భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం, భారత్లోకి ప్రవేశించే ప్రాంతం ఎక్కడ ప్రవేశిస్తుంది? ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే ప్లేస్ ఏది అంటున్నాడు. ఎక్కడ చూడండి, ఇక్కడ ధామ్ చౌక్. సో భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం ఏదంటే ధామ్ చౌక్. అక్కడ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది. మరి భారతదేశంలో ఏ ప్రాంతం గుండా పోతుంది? ఓన్లీ ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు గుండా పోతుంది భారతదేశంలో? చూడండి, భారత్లో లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం గుండా, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవహిస్తుంది. లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే. ఫ్లోయింగ్ ఓన్లీ లదాఖ్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. జస్ట్ ఓన్లీ లదాఖ్ యూనియన్ టెరిటరీ. దట్స్ ఓకే. నెక్స్ట్, మరి భారతదేశంలో మీరు గమనిస్తే ఎక్కడ పోతుంది? రెండు పర్వత శ్రేణులకు మధ్యలో. ఈ రెండు పర్వత శ్రేణులు ఎందులో ఉన్నాయి? ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి? హిమాలయాల్లోని ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటాయి. సో ట్రాన్స్ హిమాలయాల్లో భాగాలైన లదాఖ్ జస్కర్ పర్వత శ్రేణులకు మధ్యలో ప్రవహిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, Indus River passing between or flowing between Ladakh and Jaskar mountain ranges. These mountain ranges belongs to Trans Himalayas. So that's clear ga adi akkada raskondi. So Trans Himalayalo bhagalaina Trans Himalayalo bhagamaina Ladakh శ్రేణికి, జస్కర్ పర్వత శ్రేణికి, జస్కర్ పర్వత శ్రేణికి మధ్యలో ప్రవహిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడము, జస్కర్ పర్వత శ్రేణికి మధ్యలో ప్రవహిస్తుంది. దీని మీద మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ అంటే, జస్కర్ పర్వత శ్రేణికి ఎటువైపున సింధు నది ప్రవహిస్తుంది, లేదా లదాఖ్ పర్వత శ్రేణికి ఎటువైపున సింధు నది ప్రవహిస్తుంది. చూడండి, లదాఖ్ శ్రేణికి ఎటువైపున దక్షిణంగా, జస్కర్ కు ఉత్తరంగా. అందుకే బొమ్మ వేసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. లేదా సింధు నదికి ఎటువైపున లదాఖ్ శ్రేణి ఉంది, సింధు నదికి దీన్ని బేస్ చేసుకుంటే అది ఉత్తరంగా, సింధు నదికి ఎటువైపున జస్కర్ శ్రేణి దక్షిణంగా. సో లదాఖ్ శ్రేణికి దక్షిణంగా, జస్కర్ శ్రేణికి ఉత్తరంగా, ఆ రెండింటి మధ్యలో ఈ సింధు నది ప్రవహిస్తూ ఉంది. రైట్. నెక్స్ట్ ఇక ఏంటి, అక్కడి నుంచి పాకిస్తాన్ లెక్క వస్తుంది. ఇక మన దేశాన్ని వదిలేస్తే పాకిస్తాన్ మనం గమనించినట్లయితే ఎక్కడ చూడండి, మైదాన ప్రవేశం ఎక్కడ చేస్తుంది? ఎంటర్స్ ఇంటూ ప్లెయిన్స్. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో ఇక్కడ ఏంటంటే సింధు నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం. చూడండి, సింధు నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం. సింధు నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం. సో ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది? ఆల్రెడీ మనం చెప్పినాం. ఏంటి? తల్బలా. ఎక్కడుంది తల్బలా? పాకిస్తాన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. రివర్ ఇండస్ enters into plains on తల్బలా in పాకిస్తాన్. ఓకే. నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాం, తర్వాత దాని గురించి రాసుకుందాం. సముద్రంలో కలిసే ప్రాంతం, దాన్నే మౌత్ ఆఫ్ రివర్ అని పిలుస్తాం. ఇండస్ మౌత్ అని పెట్టుకోండి. ఇండస్ మౌత్.
మౌత్ ఆఫ్ ఇండస్ ఆర్ సింధు నది సముద్రంలో కలిసే ప్రాంతం చూద్దాం. దీన్నే మనం తెలుగులో అయితే గనక సింధు నది ముఖద్వారం అని పిలుస్తాం. చూడండి, సింధు నది ముఖద్వారం. ఏంటి మరి సింధు నది ముఖద్వారం? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ముఖద్వారం అంటే ఒక నది ఏ ప్రాంతం వద్ద అయితే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతాన్ని ఆ నదీ ముఖద్వారం అని చెప్పి పిలుస్తాం. చూడండి, ఆ ప్రాంతాన్ని ఆ నదీ ముఖద్వారం అంటున్నాం. మరి సింధు నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏదమ్మా? కరాచీ. దాన్నే దాని యొక్క ముఖద్వారంగా పిలుస్తున్నాం. సో కరాచీ పాకిస్తాన్, కరాచీ పాకిస్తాన్. చూడండి, సో దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో సింధు నది సముద్రంలో కలిసే ప్రాంతం లేదా సింధు నది ముఖద్వారం మౌత్ ఆఫ్ ఇండస్, దట్ ఈస్ కరాచీ పాకిస్తాన్. ఇంతవరకు చెప్పినాం. మరి ఓకే, మరి మొత్తం పొడవు ఎంత ఉంది? పుట్టిన కాడ నుంచి అది సముద్రంలో కలిసేంత వరకు ఉన్నటువంటి మొత్తం పొడవు. నెక్స్ట్ సింధు నది మొత్తం పొడవు, మొత్తం పొడవు టోటల్ లెంత్ ఎంత ఉందంటే 2880 కిలోమీటర్స్. చూడండి, 2880 కిలోమీటర్స్. దిస్ ఈస్ టోటల్ లెంత్ ఆఫ్ ఇండస్, రైట్? మరి ఇందులో భారత్లో దీని పొడవు, భారత్లో దీని పొడవు చూడండి, లెంత్ ఇన్ ఇండియా, ఇండస్ రివర్ లెంత్ ఇన్ ఇండియా ఓన్లీ 709 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఓన్లీ 709 కిలోమీటర్స్, రైట్? సో నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే భారత్లో దీని పొడవు 709 కిలోమీటర్లని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఈ సింధు నది ఎక్కడ ప్రవేశిస్తుందా? తారేడారి గుండా. దాని గురించి చెప్పుకుందాం. దానికన్నా ముందు పొడవు తెలుసుకున్నాం కాబట్టి దాని పరివాహక ప్రాంతం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సో సింధు నది మొత్తం పరివాహక ప్రాంతం చూడండి, మొత్తం పరివాహక ప్రాంతం. టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఇండస్ రివర్, టోటల్ బేసిన్ సైజ్ ఆఫ్ ఇండస్ రివర్. బేసిన్ అన్నా క్యాచ్మెంట్ ఏరియా అన్నా రెండు ఈక్వల్. సో మరి ఏంటి ఇక్కడ అంటే 11,65,000 చదరపు కిలోమీటర్లు చూడండి, 11,65,000 స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఆర్ బేసిన్ సైజ్ ఆఫ్ ఇండస్. సో 11,65,000 చదరపు కిలోమీటర్లు. సింధు నది మొత్తం పరివాహక ప్రాంతం ఎంత అంటే 11,65,000 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇంత పరివాహక ప్రాంతం అంటే గంగా నది కన్నా కూడా ఎక్కువ ఉంది దీనికి. బట్ భారతదేశంలో అంత లేదు. మరి దీని యొక్క పరివాహక ప్రాంతం చూడండి, భారత్లో సింధు పరివాహక ప్రాంతం, సింధు పరివాహక ప్రాంతం చూడండి, టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ ఇండియా ఇండస్, టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ ఇండియా. భారతదేశంలో దీని మొత్తం పరివాహక ప్రాంతం జస్ట్ ఓన్లీ 3,21,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. చూడండి, ఇది ఓన్లీ ఇండియా తీసుకుంటే 3,21,000 స్క్వేర్ కిలోమీటర్స్. బట్ ఓవరాల్ ఇండియా, పాకిస్తాన్ అండ్ టిబెట్ ఈ మూడు దేశాల్లో దీని క్యాచ్మెంట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ అంటాం దాన్ని. అప్పుడు ఎంత ఉంది? 11,65,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. బట్ ఓన్లీ ఇన్ ఇండియా 3,21,000 స్క్వేర్ కిలోమీటర్స్. చూడండి, ఈ క్యాచ్మెంట్ ఏరియా వైజ్ గా తీసుకున్నప్పుడు సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా చూడండి, మరి సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, భారతదేశంలో రెండవ అతి పెద్ద నది యాజ్ పర్ క్యాచ్మెంట్ ఏరియా. అంటే పరివాహక ప్రాంతం ఆధారంగా భారతదేశంలో రెండవ పెద్ద నది ఏదంటే మనకి ఈ సింధు నదే. దేశంలో పరివాహక ప్రాంతం ఆధారంగా రెండవ పెద్దది. పరివాహక ప్రాంతం ఆధారంగా పెద్దది ఏదంటే మనకు గంగా నది 8,61,452 కిలోమీటర్లు ఉంటుంది. దట్ ఈస్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా.
Then after, as per catchment area, second largest in India.